హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 6ని చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ నిద్ర డిస్టర్బ్ కాకూడదు అని హీరో సూర్యుడిని మాయం చేసేసి ఉంటాడు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి కుకింగ్ గార్డ్ని డెమాన్ కింగ్ని చూపిస్తున్నారు. హుర్రాంగ్ని బాగు చేయడానికి ఇద్దరు కలిసి అక్కడికి వచ్చి ఉంటారు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ ఆ మంత్రిచ్చిన మట్టి నుండి ఒక డ్రాప్ మట్టిని తీసి హుర్రాంగ్ మీద వేస్తూ ఉంది. అలా చెయ్యగానే హుర్రాంగ్ నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. దాన్ని చూసి డెమాన్ కింగ్ షాక్ అయిపోతున్నాడు. ఈ అమ్మాయి హుర్రాంగ్ని అలా ఎలా బాగు చేయగలిగింది? ఈ అమ్మాయికి అంత పవర్స్ ఉన్నాయా అని డెమాన్ కింగ్ థింక్ చేస్తూ ఉన్నాడు. నువ్వు అన్నట్టే హుర్రాంగ్ని నేను బాగు చేసేసాను, ఇప్పుడు నన్ను వదిలేయని వెళ్ళిపోబోతుంటే డెమాన్ కింగ్ కుకింగ్ గార్డ్ని తీసుకుని వెళ్ళి ఒక జైల్లో వేసేస్తున్నాడు. దాన్ని చూసి కుకింగ్ గార్డ్ షాక్ అయిపోయి పోయి నీకు హెల్ప్ చేశాను చూడు, నన్ను అనాలి, నాకు ఇలానే జరగాలి, నువ్వు మాత్రం ఇప్పుడు నా కళ్ళ ముందర కనిపిస్తే నేను నమిలి మింగేస్తాను అని డెమాన్ కింగ్ని తిట్టుకుంటూ ఉంది. ఒక రకంగా తిట్లన్నీ తిట్టేసి కుకింగ్ గార్డ్ వెనకకి తిరిగి చూస్తే అక్కడ డెమాన్ కింగ్ నిలబడి ఉన్నాడు. నువ్వు నన్ను ఏమని తిట్టావు అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే నేనేం తిట్టలేదే అని మంచి అమ్మాయిలాగా యాక్ట్ చేస్తుంది. నువ్వు నిజంగానే కుకింగ్ గార్డేనా అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే అవును కుకింగ్ గార్డే అని అంటుంది. సరే మీ అంకుల్ సన్ గార్డ్ ఎక్కడ ఉన్నారు అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే మా అంకుల్ స్వర్గంలోనే ఉన్నారు అని అంటుంది. స్వర్గంలో ఉండేది సన్ గార్డ్ అయితే మరి అక్కడ మ్యాజిక్ స్కూల్లో ఉండేది ఎవరు అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే ఓహో అదా, అది స్వర్గదూత అని కుకింగ్ గార్డ్ అంటుంది. ఇప్పుడు డెమాన్ కింగ్ వెంటనే కుకింగ్ గార్డ్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే అది విని కుకింగ్ గార్డ్ భయపడిపోతుంది. నువ్వు ఇప్పుడు నన్ను ఏమైనా చేశావు అంటే స్వర్గానికి చెందిన వాళ్ళు నిన్ను ఊరికే వదిలిపెట్టరు, మా వాళ్ళు మీ మీద యుద్ధానికి వస్తారు అని అంటుంది. నేను నిన్నేమీ చెయ్యను, అయినా నువ్వెందుకు నా హుర్రాంగ్ని దొంగతనం చేశావు, అయినా నువ్వు దాన్ని అలా ఎలా దొంగతనం చేయగలిగావో చెప్పు అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే నేను నా మంత్రశక్తిని యూజ్ చేసి కాసేపు టైంని ఆపేసి ఆ హుర్రాంగ్ని దొబ్బేశాను అని జరిగిన స్టోరీ మొత్తాన్ని కుకింగ్ గార్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. నువ్వు అసలు దాన్ని ఎందుకు తీసుకుని వెళ్ళావు అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే నేను కొత్తగా ఒక వంటని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, దాన్ని ప్రిపేర్ చేయడానికి మంట వెలిగించాలి కదా, అందుకని పొయ్యిని మంటేయడం కోసము దాన్ని తీసుకుని వెళ్ళిపోయాను అని అంటుంది. నా లోకానికి చెందిన ఒక అద్భుతమైన నిధిని పొయ్యి మంట వేయడం కోసం నువ్వు తీసుకుని వెళ్ళావా అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉన్నాడు. అది మీకు అంత ఇంపార్టెంట్ అని నాకేం తెలుసు, అది నా కంట పడింది, వెంటనే నేను దాన్ని తీసుకుని వెళ్ళిపోయాను అని కుకింగ్ గార్డ్ అంటుంది. డెమాన్ కింగ్ ఇప్పుడు కుకింగ్ గార్డ్ని అక్కడే వదిలేసి వచ్చేస్తున్నాడు. డెమాన్ కింగ్ ఇప్పుడు అసిస్టెంట్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి హుర్రాంగ్ని బాగు చేయగలిగింది అంటే తన దగ్గర ఏదో ఒక పవర్స్ ఉంది, ఎందుకైనా మంచిది ఆ అమ్మాయి మీద ఒక కన్నేసి ఉంచు అని అంటున్నాడు. ఓకే అని అసిస్టెంట్ అంటున్నాడు. ఇప్పుడు మనకి స్కూల్ని చూపిస్తున్నారు. హీరో హెడ్ మాస్టర్తో మాట్లాడుతున్నాడు. మన రాజుగారు ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి అలానే వాళ్ళ పేరెంట్స్కి కలిపి ఒక విందుని ఏర్పాటు చేస్తున్నారు, మన అందరినీ అక్కడికి ఇన్వైట్ చేశారు, మనం కన్ఫామ్గా అక్కడికి వెళ్ళాలి అని హెడ్ మాస్టర్ అంటూ ఉంటే అయినా సడన్గా ఎందుకు ఈ విందుని ఏర్పాటు చేశారు, ముందే మన స్కూల్లో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది, పైగా ఆ చెడ్డ శక్తులు కూడా స్కూల్లోపలికి వస్తూ పోతూ ఉన్నాయి అని హీరో అంటూ ఉన్నాడు. ఆల్రెడీ ఈ మ్యాటర్స్ అంతా రాజుగారికి ముందే తెలుసు, అందుకోసమే ఈ విందుని ఏర్పాటు చేశారు అని అంటున్నారు. ఇప్పుడు హీరో హెచ్ఎంతో మాట్లాడేసి తన రూమ్కి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ వార్గాడ్ ఉన్నారు. ఎందుకు నిన్న మార్నింగ్ నువ్వు సూర్యుడిని లేటుగా ఉదయించేలాగా చేశావని వార్గాడ్ అడుగుతూ ఉంటే నా స్టూడెంట్స్ కొంతమంది నిద్రలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, అందుకే నేను సూర్యుడిని లేటుగా ఉదయించేలాగా చేశాను అనేసి, కానీ తర్వాతే నాకు అర్థమైంది నేను చేసింది పెద్ద తప్పు అని, నా మిస్టేక్ని నేను మళ్ళీ సరిచేసుకుంటున్నాను అని హీరో అంటూ ఉంటే నువ్వు మనుషులకి హెల్ప్ చేయొచ్చు కానీ నీ మంత్రశక్తిని యూజ్ చేసి నువ్వు హెల్ప్ చేయకూడదు, అది రూల్స్కి విరుద్ధం, అది మాత్రమే కాకుండా ప్రకృతి విరుద్ధంగా నువ్వు ఏ పనిని కూడా చేయకూడదు అనేసి వార్గాడ్ ఒక ఫ్లవర్ని రప్పించి ఈ ఫ్లవర్ లాగానే మనుషుల యొక్క జీవితాలు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది కానీ కాసేపట్లో వాడిపోయి రెక్కలంతా ఊడిపోతుంది, ఇలానే ఉంటుంది మనుషుల జీవితాలు అని వార్గాడ్ అంటూ ఉంటే హీరో ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు తను చేసింది తప్పు అని. ఇప్పుడు మనకి రెయిన్ గార్డ్ని చూపిస్తున్నారు. కుకింగ్ గార్డ్ ఆ మంత్రిచ్చిన మట్టిని దొంగతనం చేసేసుకుని వెళ్ళిపోయి ఉంటుంది కదా, దాన్ని తలుచుకొని లిన్ ఇప్పుడు ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది. తను అలా ఏడవడం చూసి అయినా దీంట్లో నీ తప్పేం లేదు, తనే కదా దాన్ని దొంగతనం చేసింది, నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటే లేదు నేను కొంచెం అజాగ్రత్తగా ఉండడం వల్లనే తను నా దగ్గర నుండి దాన్ని తీసుకుని వెళ్ళగలిగింది, తప్పు నాదే, మీరు ఆ బాధ్యతని నా దగ్గర అప్పగించారు, నాకేమైనా పనిష్మెంట్ ఇవ్వండి అని లిన్ ఏడుస్తూ ఉంటే రెయిన్ గార్డ్ తనని ఓదార్చడానికి
ఓదార్చడానికి ట్రై చేస్తున్నాడు. కానీ తన వల్ల కావడం లేదు. అదే అంతా రెయిన్ గార్డ్ చూసి ఈ అమ్మాయిల్ని ఓదార్చడం చాలా కష్టమైన పని అని థింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ స్కూల్లో హీరో అందరికి ఇన్విటేషన్స్ ఇస్తూ ఉన్నాడు. రాజుగారు మన అందరి కోసము విందు ఏర్పాటు చేశారు, దానికోసం మిమ్మల్ని మీ పేరెంట్స్ ని రాజుగారు ఇన్వైట్ చేశారు అని అంటున్నాడు. ఆ ఇన్విటేషన్ ని హీరోయిన్ చూసి డల్ గా అయిపోతుంది. ఎందుకంటే తన ఫ్యామిలీ నుండి ఎవరూ రారు అనే మ్యాటర్ తనకి బాగా తెలుసు కదా. అందుకని ఆ ఇన్విటేషన్ ని తన టేబుల్ మీదనే పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో లడ్డు బాబు అక్క దగ్గరికి వెళ్ళి, నీ గురించే రాజుగారు మనకి ఈ విందుని ఏర్పాటు చేశారు, నువ్వే ఆ ఫీనిక్స్ పక్షి అయి ఉంటావు అని అందరూ అనుకుంటున్నారు అని లడ్డుబాబు అంటూ ఉంటే, నువ్వు ప్రజెంట్ నన్ను ఫీనిక్స్ పక్షి అని అనకు, ఎందుకంటే ఇది 50% మాత్రమే కన్ఫర్మ్ అయ్యింది, 100% కన్ఫర్మ్ అయితే అప్పుడు నన్ను ఫీనిక్స్ అని పిలవండి అని అక్క అంటుంది. ఇప్పుడు లిజీ ఒక ప్లేస్లో కూర్చొని చదువుకుంటూ ఉంది. ఓయా ఒక గోడ మీద పడుకొని తననే చూస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి చూడ్డానికి అందంగానే ఉంది, కానీ ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకెందుకు ఏ ఫీలింగ్స్ కలగడం లేదు అని థింక్ చేస్తూ అని ఉరిమి చూస్తూ అలానే అక్కడ పడుకొని నిద్రపోతున్నాడు. అలా నిద్రపోయి నిద్రలో దొర్లి కింద పడిపోతున్నాడు. కింద పడినా బుద్ధి రాదు అన్నట్టు మళ్ళీ కిటికీ దగ్గరికి వచ్చి తొంగి చూస్తూ, ఈ అమ్మాయి మీద పక్షి వాసనే వస్తుంది, కానీ ఈ అమ్మాయి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదేంటి అని థింక్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మనకి హెచ్ఎంని చూపిస్తున్నారు. హెచ్ఎం క్లాస్ రూమ్కి వచ్చి హీరోయిన్ టేబుల్ని చూస్తే అక్కడ ఇన్విటేషన్ కార్డు ఉంటుంది. దాన్ని తీసుకొని ఇప్పుడు డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్తున్నారు. హీరోయిన్ ఏమో బట్టలంతా వాష్ చేసి తీసుకొని వస్తూ ఉంది. మాస్టర్, ఇదిగో అమ్మా నీ ఇన్విటేషన్ కార్డు, దీన్ని నువ్వు క్లాస్ రూమ్లోనే మర్చిపోయి వచ్చావు అని అంటూ ఉంటే, లేదు మాస్టర్, నాకు ఆ కార్డు అవసరం లేదు, ఎందుకంటే మా హోమ్ నుండి ఎవరు ఈ ఫంక్షన్కి రారు అని అంటుంది. అది విని మాస్టర్, నేను కావాలంటే వెళ్ళి మీ పేరెంట్స్తో మాట్లాడినా అని మాస్టర్ అడుగుతూ ఉంటే, అదంతా ఏం అవసరం లేదు మాస్టర్, ఇప్పుడు నాకు కొంచెం వర్క్ ఉంది, మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి మింగ్ని చూపిస్తున్నారు. మింగ్ వాళ్ళ నాన్నని మీట్ అవ్వడానికి వచ్చి ఉంటాడు. మింగ్ ఇప్పుడు, నాన్న, మా స్కూల్లో లీజీ అనే ఒక అమ్మాయి చదువుతుంది, తనే మా క్లాస్ ఫస్ట్, తను ఎలాంటి మంత్రాన్నైనా త్వరగా నేర్చుకుంటుంది, మా స్కూల్లో తనే నెంబర్ 1 అని అక్క గురించి తెగ పొగుడుతూ ఉంటే, నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా అని నాన్న అడుగుతూ ఉన్నాడు. అవును నాన్న అని మింగ్ అంటున్నాడు. అది విని వాళ్ళ నాన్న, మన ఫ్యామిలీ అలానే వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు స్టేటస్ ప్రకారంగా ఈక్వల్గానే ఉన్నాము, కానీ మన ఫ్యామిలీస్కి మధ్య ఈ మ్యాచ్ సెట్ అవ్వదు అని నాన్న అంటూ ఉంటే మింగ్ వదిలేలాగలేడు. అయితే నువ్వు నా మాటని వినవా అని నాన్న అడుగుతూ ఉంటే, కన్ఫామ్గా నేను మీ మాటే వింటాను నాన్న, క్షమించండి, నేను ఇంక నుండి ఆ అమ్మాయిని ఒక ఫ్రెండ్గానే చూస్తాను, ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. మింగ్ ఇప్పుడు స్కూల్లో డల్గా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. హీరోయిన్ని చూస్తున్నాడు. హీరోయిన్ బయట కూర్చొని మంత్రాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాడు. కొన్ని రైస్ కేక్ని హీరోయిన్కి ఇచ్చి, ఇదిగో ఈ రైస్ కేక్ తీసుకో, నీకోసమే దీన్ని తీసుకుని వచ్చాను అని అంటున్నాడు. థ్యాంక్స్, దీన్ని తిని చాలా డేస్ అయింది అని హీరోయిన్ అంటుంది. ఎక్కడికి వెళ్ళావు, మీ నాన్నగారిని మీట్ అయ్యి వచ్చావా అని అడుగుతూ ఉంటే, అవును అనేసి నేను లీజీని లవ్ చేస్తున్న మ్యాటర్ గురించి మా నాన్న దగ్గర మాట్లాడాను, కానీ నాన్న దానికి ఒప్పుకోలేదు అని మింగ్ అంటూ ఉంటే, నువ్వేం బాధపడకు, నాన్న త్వరలోనే నిన్ను అర్థం చేసుకుంటారు అని ఓదారుస్తూ ఉంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడాన్ని దూరం నుండి ఆ చెల్లెలు చూస్తూ కోప్పడుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. హీరోయిన్ వాళ్ళ హోమ్కి వెళ్తుంది. మింగిచ్చిన రైస్ కేక్స్ అంతా తీసుకుని వెళ్ళి వాళ్ళ తమ్ముడికి ఇస్తుంది. వాడు దాన్ని హ్యాపీగా తింటూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ రాగానే ఆ ఇన్విటేషన్ని హీరోయిన్ ఇస్తుంది. దాన్ని చూసి, అమ్మ, నువ్వు నా మాట అస్సలు వినవా, మన ఫ్యామిలీ ఇప్పుడు ఇలా కష్టపడుతుంది అంటే దానికి కారణం నువ్వే, మీ నాన్న తాత చనిపోవడానికి కూడా కారణం నువ్వే అని కోప్పడుతూ ఉంది. నా మాట వినకుండా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని చెప్తున్నావు అనేసి హీరోయిన్ని ఒక రూమ్ లో వేసి లాక్ చేసి పెట్టేస్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్ కి హెడ్ మాస్టర్ వస్తున్నాడు. మాస్టర్ హీరోయిన్ వాళ్ళ అమ్మని చూసి షాక్ అయిపోతున్నాడు. మీరు గూ ఫ్యామిలీ కదా, మీరు చాలా రిచ్ ఫ్యామిలీ కదా, ఇప్పుడు మీరు ఇక్కడున్నారేంటి, ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, దయచేసి మమ్మల్ని గూ ఫ్యామిలీ అని పిలవకండి, మేము ఇప్పుడు ఒక పని వాళ్ళ ఫ్యామిలీ అని అంటుంది. అది విని, మీ ఫ్యామిలీకి ఏమైంది, నేను మీ మావగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, నేను చాలాసార్లు మీ ఇంటికి కూడా వచ్చాను, నేను మీకు గుర్తున్నానా అని హెచ్ఎం అడుగుతూ ఉంటే, రండి కూర్చొని మాట్లాడుకుందాము అని కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళమ్మ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. 10 సంవత్సరాల ముందర హీరోయిన్ వాళ్ళ తాత
అలానే హెచ్ఎం ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్గా ఉండి ఉంటారు. అప్పుడు మాస్టర్ లోకాన్నంతా ఒకసారి తిరిగేసి వచ్చి హీరోయిన్ వాళ్ళ తాతని మీట్ అవ్వడానికి వచ్చి ఉంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ బాగా రిచ్గా ఉండేది. అప్పుడు ఆ ఊరి రాజు సడన్గా ఒక రాజపత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అదేంటి అంటే హీరోయిన్ పుట్టినప్పటి నుండి వాళ్ళ రాజ్యంలో వర్షాలు రాలేదు అనే కారణంతో హీరోయిన్ని నిప్పుకి బలి ఇవ్వాలి అనే ఒక ఆజ్ఞని హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి పంపి ఉంటారు రాజుగారు. దాన్ని చదివి వినిపించిన వెంటనే తాతకి గుండెల్లో నొప్పి వచ్చి ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నైట్ అవుతుంది. హీరోయిన్ వాళ్ళ తాత మనమందరం ఈ ఊరిని వదిలేసి ఈ రోజు నైటే ఇక్కడ నుండి పారిపోదాము అని ప్లాన్ చేసేసి ఇప్పుడు ఎవరికి తెలియకుండా బయటకు వస్తూ ఉన్నారు. వీళ్ళు అలా బయటకు వస్తూ ఉన్నప్పుడు అక్కడికి కొంతమంది కాపలదారులు వచ్చి వీళ్ళని పట్టుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. కట్టెలన్నీ ఎత్తుగా పేర్చి హీరోయిన్ ని దాని మీద నిలబెట్టి ఉన్నారు బలి ఇవ్వడం కోసం. ఇప్పుడు రాజుగారు తనని వెంటనే బలి ఇవ్వండి అని అనగానే ఇప్పుడు పని వాళ్ళంతా హీరోయిన్ ని తగలబెట్టడానికి వెళ్తూ ఉన్నారు. దాన్ని చూసి హీరోయిన్ బాగా భయపడిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ తన కంటితోనే అక్కడ ఉన్న మంటల్ని కంట్రోల్ చేస్తుంది. దాన్ని చూసి రాజు షాక్ అయిపోయి మళ్ళీ మంట పెట్టండి అని అనగానే పని వాళ్ళు మంట పెట్టడానికి వెళ్తున్నారు. దాన్ని చూసి హీరోయిన్ వాళ్ళ నాన్న తాత ఇద్దరు కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర బాగా ఫైట్ చేసి హీరోయిన్ ని కాపాడేస్తున్నారు. వీళ్ళ ఇద్దరు ఎంత బాగా ఫైట్ చేసినా అక్కడ ఎక్కువ మంది ఉండడంతో వాళ్ళిద్దరూ ఓడిపోతున్నారు. హీరోయిన్ కళ్ళ ముందే వాళ్ళ నాన్నని తాతని చంపేస్తున్నారు. హీరోయిన్ ఇదంతా తన కళ్ళారా చూడడంతో హీరోయిన్ దాన్ని తట్టుకోలేక ఏడుస్తూ ఉంది. తన అలా బాధపడి ఏడుస్తూ ఉండడంతో తన టోటల్ ఫీనిక్స్ పవర్ బయటకు వచ్చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ మంటల్లోనే పడేసి కాల్చి బూడిద చేసేస్తుంది. ఇక్కడ జరిగిందంతా దూరంగా నిలబడి వాళ్ళ అమ్మ చూస్తూనే ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోయిన్ ని తీసుకుని వేరే ఊరికి వచ్చేసినట్టు ఉన్నారు. అప్పుడు ఆ టైంలో వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. మేము ఇలా కష్టపడి ఈ రాజ్యానికి వచ్చాము అని జరిగిన స్టోరీ అంతా హెచ్ఎం దగ్గర చెప్తూ ఉన్నారు. ఇప్పుడు హెచ్ఎం అదంతా విని తన దగ్గర ఇలాంటి పవర్స్ ఉండడం తన తప్పు కాదు, దానివల్ల మీరు హీరోయిన్ని ద్వేషించకండి అని హెచ్ఎం అంటూ ఉంటే అది విని తనని ద్వేషించడానికి నా దగ్గర కారణమేమీ లేదు, అందరి దగ్గర నుండి తనని నేను కాపాడాలనే ప్రయత్నిస్తున్నాను, తనకి ఇలాంటి పవర్స్ ఉన్నాయి అని ఎవరికైనా తెలిస్తే అందరూ తనని చంపాలి అనే ట్రై చేస్తారు, అందుకే నేను తనకి పెళ్లి చేసి పంపేయాలి, తనకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనే ట్రై చేస్తున్నాను అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటే మీరు బాధపడకండి, మీ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీ అమ్మాయి బాగుంటుంది అని మాస్టర్ అంటున్నాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకండి, మీరు అలా ఎవరికైనా చెప్తే మళ్ళీ నా కూతురు ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు అని అమ్మ అంటూ ఉంటే బాధపడకండి అన్ని నేను చూసుకుంటాను అని హెచ్ఎం అంటున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.